అనేక సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంది. 21వ సంవత్సరం నెల్లూరు నగరంలో నిమజ్జనం చేయడానికి ఎక్కడా కూడా ప్రదేశం లేని పరిస్థితుల్లో గణేష్ నిమజ్జనాన్ని మనం ఈ నెల్లూరు చెరువు, స్వర్ణాల చెరువు ప్రాంతంలో అయితే బాగుంటుందని చెప్పి భావించి ఆ రోజు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దీని ఏర్పాట్లు చేయమని. ప్రభుత్వం కాదన్నా ఆ రోజు గణేష్ భక్తులందరూ కూడా కలిసి, ఎవరైతే విగ్రహ నిర్వహణ చేసే వాళ్ళందరూ కూడా కలిసి కొంత ధనం వెచ్చించి ఈ ప్రాంతంలో నిమజ్జనాన్ని ఆ సంవత్సరం 21వ సంవత్సరం పూర్తిగా ఇచ్చాం. 22వ సంవత్సరం నుంచి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేయడానికి అనువైన ప్రాంతంగా ఉందని చెప్పి నెల్లూరు నగరంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులందరూ కూడా కలిసి అడిగిన మీదట వారు కొంత చొరవ తీసుకొని ఆ రోజు మంత్రివర్యుల్ని, ఆ రోజు ఎంపీని, ఆ రోజు స్థానిక శాసనసభ్యులు ఇద్దరు, దాంతోపాటుగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కలిసి మున్సిపాలిటీలో దాని గురించి చర్చించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకంగా శ్రీధర్ రెడ్డి గారు ఆ సంవత్సరం అటు నుడా నుంచి కావచ్చు, లేదా ఎంపీ నుంచి కావచ్చు, కలెక్టర్ నుంచి కావచ్చు, ప్రత్యేక నిధుల ద్వారా మంత్రి గారు కావచ్చు, ఆ రోజులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని నెల్లూరు నగరానికి శాశ్వతంగా ఒక గణేష్ నిమజ్జన ఘాటుగా ఏర్పాటు చేసిన ఘనత శ్రీధర్ రెడ్డిది. ఆ రోజు చేసిన పెద్దలందరిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం 21 నుంచి కంటిన్యూగా ఈ ప్రాంతంలో నిమజ్జనం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కార్పొరేషన్ నుంచి, జిల్లా అధికార యంత్రాంగం నుంచి పెద్ద ఎత్తున సహకారం లభిస్తూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు. ఉత్సాహపూరితంగా మనం చేసుకుంటున్నాం. కానీ గణేష్ భక్తులు నెల్లూరు నగరంలో విగ్రహాలని ఏ ప్రాంతంలో అయితే పెట్టి నిమజ్జనం కోసం వచ్చారో వాళ్ళందరి మనసుల్లో కూడా బాధ, ఆవేశం చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే, మనం మొట్టమొదటి సంవత్సరం చేసినప్పుడు ముందు సంవత్సరం పడ్డ విగ్రహాలు లేవు కాబట్టి లోతు నింది సరిపోయింది. పక్క సంవత్సరం దాన్ని షీట్ తీయలేదు కాబట్టి విగ్రహాలు వేస్తే మునగల, ముక్కాలు మునిగినాయి. 3వ సంవత్సరం వస్తే సగం మునిగినాయి. 4వ సంవత్సరానికి వస్తే మొత్తం విగ్రహాలు బయట ఉన్నాయి. రేపు కానీ గణేష్ నిమజ్జనం రోజు విగ్రహాలు కానీ మనం ఘాటుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తే, షిల్ట్ కానీ తీయకుండా ఉంటే ఈ వినాయకులంతా కూడా బయటనే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఘాటు మీద పెట్టడమే మేలు అవుతుంది నిమజ్జనం చేయడం కంటే. పరిస్థితిని అర్థం చేసుకోండి. దీనికి పెద్ద ఖర్చు కాదు. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగమని చెప్పి నేను మంత్రివర్యుల్ని, స్థానిక శాసనసభ్యుల్ని ఇద్దరిని కూడా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుంచి అనేక కార్యక్రమాలకి కోట్లాది రూపాయలు నిధులు పెడుతున్నారు. మరి గణేష్ ఉత్సవానికి సంబంధించి ఒక 2 కోట్ల రూపాయలతో మట్టి కట్ట ఏర్పాటు చేసి తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళి అధికారులను చూడమని అడిగాం అనేక పర్యాయాలు. చుట్టూరు ఘాటు ఏర్పాటు చేసి దాదాపుగా 20 అడుగుల లోతు ఉండేటట్టు చేసి, వెంటనే నిమజ్జనం అయిపోయిన తర్వాత నీళ్లు బయటకు తీసి దాన్నంతా కూడా సిల్ట్ అంతా కూడా తీసేసి పక్క సంవత్సరానికి ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నాయి 2-3 ప్రాంతాల్లో. మరి నెల్లూరులో 2 కోట్ల రూపాయలతో అనేక మంది సిఎస్ఆర్ నిధులు వస్తున్నారు. అటు జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రివర్యులు, జిల్లా శాసనసభ్యులు కూడా మరి ఇంతమంది ఉండి నెల్లూరు నగరంలో 2 కోట్ల రూపాయలతో ఒక చిన్న కోరిక గణేష్ ఉత్సవానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున సహకారం అందించారు, చేస్తున్నారు. రాష్ట్రంలోనే నెల్లూరు ఆదర్శపాయంగా ఉంది. నెల్లూరు నగరంలో అధికారులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో విశేషంగా చేస్తున్నారు. ఇది రాష్ట్రానికంతా కూడా ఆదర్శంగా ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గణేష్ ఉత్సవాల నిర్వాహకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ద్వారా ఎవరైతే వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో కరెంటు ఉచితంగా ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది శాశ్వతంగా అందరికి కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. దాంతోపాటు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రి గారు నారాయణ గారు, వారితో పాటు
ముడా చైర్మన్, మేయర్ గారు, మరి రూప్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ గారు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.